హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్ షాపింగ్ హాల్. చాలా క్విక్గా చూసేద్దాము అండ్ మీకు ఎటువంటి బోరింగ్ ఏం లేకుండా క్విక్గా చూసేద్దాము. ఎందుకంటే ఇలాంటి షాపింగ్ హాల్స్ చాలా వరకు బోరింగ్గా ఉంటాయి, మీకు నాకు తెలుసు అది. బట్ ఇవేంటంటే సమ్మర్ కోసం నేను ఎక్స్క్లూజివ్గా తీసుకున్నవి. సో హోప్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో క్విక్గా చూసేయండి, అంత లాగ్ ఏం చేయను. డీటెయిల్డ్గా కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డ్రెస్సెస్ ప్లస్ ఆర్ మైనస్ కూడా చెప్పేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మ్యాక్స్ బ్రాండ్ నుంచి తెప్పించాను అమెజాన్లో. సో ఇది వచ్చేసి ఒక సిమెంట్ కలర్ ఫ్రాక్ అనమాట. అండ్ మీకు ఇది ఆల్మోస్ట్ ప్రైస్ వచ్చేసి 999 వస్తుంది. బట్ మీకు ఆఫర్ ఏదో నడుస్తున్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ ఇలా వస్తుంది. నేను వేసుకున్నవన్నీ సైడ్ యాడ్ చేస్తాను, ఆబ్వియస్లీ ప్రతిసారి యాడ్ చేసినట్టే. ఆల్రెడీ నేను ఒక షాపింగ్ హాల్ షూట్ చేశాను, అది పెట్టడం లేదు, నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఈ వీడియో పెడతాను, ఆ వీడియో ఫస్ట్ పెడతానో తెలియదు. ఆల్రెడీ షూట్ చేశాను కానీ. సో ప్రస్తుతానికైతే ఈ డ్రెస్సెస్ చూసేద్దాము. ఇది వచ్చేసి ఇలా మనకి ఎలాస్టిక్ ఉంటుంది నెక్ అంతా కూడా. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బెలూన్ స్లీవ్స్ వస్తాయి. అండ్ ఇవేవి కూడా ఫీడింగ్వి కావు, నార్మల్గా వేసుకునేవే. కాకపోతే నాకు కొంచెం లూజ్గా ఉన్నవని చెప్పి నేను తెప్పించుకున్నాను, సో దట్ నాకు ఫీడింగ్కి కూడా కొంచెం నేను యూటిలైజ్ చేసేలాగా. సో ఇదంతా ఓవరాల్ ఫ్రాక్ ఇలా వస్తుంది. చాలా క్లాస్గా ఉంది, సిమెంట్ కాంబినేషన్ అని చెప్పి తీసుకున్నాను. నాకు ఈ కాంబినేషన్ ఎందుకో సిమెంట్ కలర్ బాగా నచ్చుతుంది ఈ మధ్య. సో ఇది ఫస్ట్ డ్రెస్. మీరు కాటన్ మెటీరియల్ అనమాట, మ్యాక్సిమం నేను కాటన్ మెటీరియల్ తెప్పించాను ఈసారి. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. అండ్ తర్వాత డ్రెస్ వచ్చేసి ఇదనమాట. ఇది ఆల్రెడీ నేను ఒక 2 years బ్యాక్ ఇందులో సిమెంట్ కలర్ తెప్పించాను, లైక్ ఈ కలర్ తెప్పించాను. అది వచ్చేసి నేను XXL తెప్పించాను. అది స్టిల్ నేను యూస్ చేస్తానంటే నా దగ్గర ఉంది, కానీ చాలా లూజ్ అయిపోయింది. ఎందుకంటే నేను 120 kgs ఉన్నప్పుడు అది వాడాను అనమాట. సో అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రెస్, అందుకని చెప్పేసి అందులోనే నేను పర్పుల్ కలర్ తెప్పించాను. XL తెప్పించాను అనమాట. అది XXL, XXXలో నేను తెప్పించాను. జనస్యా బ్రాండ్ ఇది. ఇందులో XL తెప్పించాను. క్వాలిటీ అంతా చాలా బాగుంటుంది అండ్ చాలా కూల్గా ఉంటుంది, కాటన్ మెటీరియల్ కదా. సో మీరు ఇది ఎలాగైనా స్టైల్ చేయొచ్చు. లైక్ ఇది డ్రెస్ అయితే జనస్యా బ్రాండ్ది ఇలా వస్తుంది మనకి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, లూజ్గా వస్తాయి అనమాట. అసలు ఏ చికాకు ఉండదు ఎండాకాలంలో. అండ్ ఇప్పుడు ఈ హీట్ని తట్టుకోవడానికి ఎలా అయితే చాలా ఫ్రూట్స్ అండ్ ఆల్సో హైడ్రేటింగ్గా ఉంచుకోవాలి అంటుంటారో, సేమ్ మనం డ్రెస్సెస్లో కూడా చాలా చేంజెస్ తీసుకోవాలన్నమాట. ఇంతకుముందు నేను ఏది పడితే అది వేసేసుకునేదాన్ని, బట్ ఈసారి అస్సలు నాకు అది అసలు బట్టల వాళ్ళు కూడా ఇంత కంఫర్ట్ ఉంటుందా అనిపించేస్తుంది అనమాట ఒక పాస్ట్ 2 years నుంచి. సో డ్రెస్ అయితే ఇది. అండ్ ఓవరాల్ మనకి ఫ్రాక్ అయితే ఇలా వస్తుంది. అండ్ మీరు డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు, లైక్ ఇన్ స్నీకర్స్ వేసుకొని మధ్యలో ఒక బెల్ట్, లెదర్ బెల్ట్ కనుక పేరప్ చేస్తే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. 1 piece డ్రెస్ అనమాట. దీనికి మీరు లెగ్గింగ్స్ ఇవేమి పేరప్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, కొంచెం లాంగే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది. అండ్ దాని తర్వాత ఇంకో కాటన్ డ్రెస్ వచ్చేసి ఇది తెప్పించాను, రెడ్ కలర్ది. మ్యాక్సిమం నేను ఈసారి కొంచెం బ్లాక్ అవాయిడ్ చేసా. ఒక బ్లాక్ టాప్ తీసుకున్నాను, అది నేను మొన్న అప్డేట్ చేశాను. అది నేను ఇంకా పోస్ట్ చేశాను లేదు, నాకు అసలు ఐడియా రావట్లేదు. ఎందుకంటే టాప్స్ వస్తున్నాయి, నేను షూట్ చేసి పెట్టుకుంటున్నాను, అప్డేట్ లైన్గా చేద్దాంలే అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఒక రెడ్ కలర్ డ్రెస్ అనమాట. సేమ్ కాటన్ డ్రెస్ ఇది కూడా. అండ్ కంపారిటివ్లీ దీనికి ఒకే మెటీరియల్ క్వాలిటీ ఉంది, లైక్ అంత థిక్ కాదు, అంత థిన్ కూడా కాదు. చక్కగా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఈ సమ్మర్లోని. అండ్ డ్రెస్ అయితే ఓవరాల్గా ఇలా వస్తుంది. నేను అండ్ ఈరోజు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా. ఇది యాక్చువల్గా బెడ్రూమ్లో షూట్ చేస్తున్నాను. కింద ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది, డిస్టర్బెన్స్ ఉంటుందని మేడం మీదకి వచ్చారనమాట. పిల్లలిద్దరిని తీసుకొని వాళ్ళు నా వెనకాల ఆడుకుంటున్నారు ఇద్దరు కూడాను. సో వాడిని పాలు పెట్టేసి పడుకోబెట్టి వాడు లేచిన తర్వాత మళ్ళీ ఫీడ్ చేసి అప్పుడు ఇలా కూర్చున్నాను అనమాట. రెడీ అవ్వడానికి కూడా అసలు ఛాన్స్ లేదు. అలా ఈ మంచం ఇక్కడ మంచం ఉంది, అలా మంచం నించోబెట్టేసి ఇక్కడ కింద కూర్చొని చేస్తున్నాను వీడియో. సో అది. అండ్ డ్రెస్ వచ్చేసి ఇది రెడ్ కలర్ డ్రెస్ది. నాకు ఇది స్లీవ్స్ బాగా నచ్చింది, ఇలా ఉందన్నమాట, లూజ్గా వచ్చింది. స్లీవ్స్ చాలా కంఫర్టబుల్ ఉన్నాయి, షార్ట్ స్లీవ్స్. అండ్ ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా వస్తుంది. అండ్ దీనికి ఇలా బెల్ట్ ఇచ్చారనమాట. సో ఇలా చిన్న బక్కలు ఇచ్చారు అండ్ బెల్ట్ ఇచ్చారు. మనం ఇది కావాలంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేసుకోకపోతే ఇది అటాచ్ ఉంటే నేను ఉంచును, రిమూవ్ చేసేది అయితేనే నాకు ఇది బాగా నచ్చింది అనమాట. రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ వీడియోస్ ఏమైనా నేను హైదరాబాద్ వెళ్ళినాక బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఏంటనేది తెలీదు. సో అలాంటి టైమ్స్లో వీడియో షూట్స్కి వాటికి సూట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలాంటివి తెప్పించాను. కాటన్ మెటీరియల్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ ఉంది. సో ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడైతే ఒక 2 జార్జీ డ్రెస్సెస్ టైప్ తెప్పించాను. ఇవి 2 అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి ఒక ఫ్రాక్, జార్జీ ఫ్రాక్. ఇది లూజ్గా ఉంది. అండ్ ఆల్సో నేను మ్యాక్సిమం ఇక్కడ ఎలాస్టిక్ ఎయిదర్ ఫీడింగ్వి తీసుకుంటున్నాను ఆర్ ఎల్స్ ఇక్కడ ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. సో దట్ ఎలాస్టిక్ అయితే మనకి ఇలా పుల్ చేసుకొని మిల్క్ ఫీడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అలా సెట్ అవుతుంది, అందువల్ల అది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రాక్ ఇలా వస్తుంది, చూసారా.
ఇలా వస్తుంది అంటే ఎలాస్టిక్ వస్తుంది, లూజ్ వస్తుంది. ఇవన్నీ కూడా నేను ఎక్సెల్లో తెప్పించాను. ఏమైంది ఎక్సెల్లో తెప్పించాను ఇవన్నీ కూడా. స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. ఏమైంది రాడ, పడుకోబెట్టి ఆడట్లేదు, అరుస్తున్నాడు అంతే, పడుకోబెట్టు. ఇదిగో ఇలా వస్తుంది అనమాట ఓవరాల్ డ్రెస్ అంతా కూడా. జార్జెటే, మీరు సమ్మర్లో కూడా వేసుకోవచ్చు, కంఫర్టబుల్గానే ఉంది ఇది. అండ్ లోపల ఇలా లైనింగ్ ఇచ్చారనమాట. అండ్ పైన కూడా మనకి ఇలా లైనింగ్ ఇచ్చారు. మొత్తం ఓవరాల్ డ్రెస్ అంతా లైనింగ్ ఉంటుంది ఎక్సెప్ట్ స్లీవ్స్ అనమాట. చాలా బాగుంది, చాలా ఫ్లోయిగా ఉంది. అండ్ సమ్మరీ వైబ్స్ లాగా ఉందన్నమాట డ్రెస్. ట్రై చేయండి. ఏడుస్తున్నాడా? నేను పట్టించుకోలేదు, ఏడుస్తున్నాడు వాడు. ఆఖరికి కాదు, ఇప్పుడే బాగా పట్టాను మరి. వేషాలు ఏసీ ముందు కూర్చోకు, ఏసీ తగలకపోతే వచ్చు, ఏసీ తక్కువే ఉందిలే ఏసీ. తర్వాత డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. ఇది నాకు తెలిసి మీరు చూసే ఉంటారు, అన్ని సైట్లో చూసే ఉంటారు. నేను చాలాసార్లు చూసి ఆ స్లిప్ వరకు పర్చేస్ చేయలే. ఇది కూడా ఫ్రాక్ అనమాట. మనకి మధ్యలో ఇలా ఎలాస్టిక్ వస్తుంది. అండ్ ఓవరాల్ డ్రెస్ అంతా ఇలా వస్తుంది, లైనింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటా, నేనైతే ఈ కలర్ చూస్ చేశాను. సో స్లీవ్స్ అయితే నాకు ఫుల్ స్లీవ్స్ వచ్చేసాయి. ఇలా ఎలాస్టిక్ ఉంటుంది స్లీవ్స్ దగ్గర. అండ్ లైనింగ్ ఉంటుంది, ఇలా లైనింగ్ అనేది వస్తుంది. ఓవరాల్ డ్రెస్ అంతా లైనింగ్ వస్తుంది ఎక్సెప్ట్ స్లీవ్స్ అనమాట. సో ఇది కూడా బాగుంది, ట్రై చేయండి. అంటే వెకేషన్కి అయితే బాగుంటుంది ఇలాంటి డ్రెస్సెస్, ఇంట్లో కాకుండా వెకేషన్ డ్రెస్కి అయితే. తర్వాతది వచ్చేసి ఈ డ్రెస్ నేను ఆల్రెడీ చూపించానో లేదో నాకు ఐడియా రావట్లేదు. చెప్పాను కదా ఆల్రెడీ వీడియో చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇది కూడా సేమ్ ఆకృతి బ్రాండ్ అనమాట, ఆకృతి బై ప్యాంట్లూన్స్ అని చెప్పి ఆ బ్రాండ్. సో డ్రెస్ అయితే ఇలా వస్తుంది, ఎలాస్టిక్ వస్తుంది ఇట్లాగా. అండ్ కాటన్ కాదు, ఇది కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది అనమాట. అండ్ ఫ్రాక్ ఓవరాల్గా ఇలా వస్తుంది. మొత్తం కలర్ బాగా నచ్చింది నాకు, కొంచెం డిసెంబర్ కలర్ అంటారు చూసారు, బ్రిక్ ఆరెంజ్ కలర్ అనమాట ఇది. సో ఇది మొత్తం దీనికి కూడా పాకెట్స్ అనేవి ఇచ్చారు. సో సైడ్ పాకెట్స్ ఇచ్చారు, ఇలాగ ముందు వెనక ఎలాస్టిక్కే ఉంటుంది. ఫీడింగ్కి బాగుంటుంది అనమాట ఇలాంటి డ్రెస్సెస్. సో స్లీవ్స్ వచ్చేసి ఇది డ్రెస్ బాగుంది, ఇది కూడా థిక్గా ఉంది. అండ్ దీనికి అయితే లైనింగ్ ఏం లేదు, బట్ ఇది చాలా థిక్ మెటీరియల్ అనమాట. మీకు అసలు సీత్రూ ఏమి ఉండదు, చాలా థిక్ మెటీరియల్. కరెక్ట్గా చెప్పాలంటే ఒక చిన్న మినీ దుప్పటి ఎలా అయితే మెటీరియల్ ఉంటుందో అలా అంత థిక్గా ఉందన్నమాట. సో ఇది నెక్స్ట్ డ్రెస్. చూస్తున్నాడు వాడు, అక్కడుండి నన్ను వైపు చూస్తున్నాడు. వాడు మాటలు చిన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అమెజాన్ షాపింగ్ హాల్. ఈ డ్రెస్సెస్లో మీకు ఏది బాగా నచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేనైతే ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న లిప్స్టిక్ చెప్తాను మీకు. లిప్స్టిక్ వచ్చేసి నేను ఇప్పుడు వేర్ చేసింది ఫేసెస్ కెనడా మ్యాటీ కంఫీ మ్యాటీ వావ్ అనే ఎడిషన్ అనమాట. ఇది షేడ్ నేమ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను లాంగ్ తీసుకున్నాను ఇది అనమాట. లిప్స్టిక్ చాలా బాగుంటుంది, డైలీ వేర్కి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సమ్మర్లో కూడా బాగుంటుంది. ఫేడ్ అంటే ఒక 3 hours 4 hours వరకు ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు. బట్ ఇలా వీడియోస్ అవి చేయడానికి బాగుంటుంది. మరి రెడ్లు పెడితే రెడ్లు ఆరెంజ్లు పెడితే బాగోదని చెప్పి ఫస్ట్ ఇలా ఉంటుంది, కానీ మీకు సెటిల్ అయిపోతుంది కాసేపు అయిన తర్వాత. చాలా బాగుంటుంది లిక్విడ్ లిప్స్టిక్, ట్రై చేయండి. నేను ఈ లిప్స్టిక్తో పాటు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, బాగుంటుంది, ట్రై చేయండి. నేనైతే డైలీ వేర్ గురించి అని చెప్పి ఈ షేడ్ తీసుకున్నాను అనమాట. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా. నవ్వుతున్నాడా? Ouch, Chichu!